శ్రీ గురుభ్యో నమ. తప్పు జరుగుతూ ఉంటే ఆ తప్పును చూస్తూ కూడా అది తప్పు అని చెప్పకుండా ఊరకే ఉంటే తప్పు చేసేవాడు నేను చేసేది సరి అయినటువంటి పని అని భావిస్తాడు. సమాజం కూడా ఆ తప్పుని ఒప్పుగా స్వీకరిస్తూ ఉంది. దాదాపుగా అర్ధశతాబ్ద కాలంగా మన సినిమా రంగంలో జరుగుతున్నటువంటి దారుణములు ఇవే. పౌరాణిక సినిమాల పేరుతో ఇష్టమొచ్చినట్లుగా ఇతిహాసములను, పురాణములను, రామాయణ, భారత, భాగవతాది కథలను మార్చి ఎవ్వరి ఇష్టం వచ్చినట్లుగా వారు తీసి వారు హీరోలైపోయారు. దేవుళ్ళంతా కూడా విలన్లైపోయి కూర్చున్నారు. ఆనాడు వారు చెప్పిందే పురాణము, తీసిందే ఇతిహాసము. వారు ఎవ్వరు హీరో అంటే వారే హీరోగా మారిపోయారు. ఈరోజు అది ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితికి దారితీసింది అంటే అసలు హీరోలంతా కూడా పక్కకు పోయారు. మహాభారతంలో ఎవరిని ముందు మనం గొప్పవారిగా భావించాలి అంటే ధర్మం వైపు ఉన్న వారిని భావించాలి. సరే, అదంతా కూడా పక్కకు పెట్టండి, అది పెద్ద వీడియో చేశాను దాని గురించి. కానీ ఇటీవల ఒక సినిమా వచ్చింది, మీకు తెలిసినదే, కల్కి అని ఒక గొప్ప సినిమా తీసినారు. చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా సినిమా చూశాను. చూసి అందులో ఏం చెప్పారండి వారు, మేము కల్కి అవతారం గురించి సినిమా తీస్తున్నాము, మహాభారతం నుంచి మొదలుపెట్టి కలియుగాంతం వరకు ఉన్నటువంటి కథను మేము తీయబోతున్నామని చెప్పినారు. చెప్పినవారు కల్కి అవతారానికి సంబంధించినటువంటి కథను అణువంతా కూడా చూపించాలి. అందులో కొన్ని బాగున్నాయి, ఆనాటి పరిస్థితులను కొన్ని చూపించినారు. దాన్ని ఖచ్చితంగా నేను మెచ్చుకుంటాను. గంగా అది ఎండిపోతుంది అని శాస్త్రాల్లో చెప్పారు, దాన్ని అలాగే చూపించినారు. చాలా మంచి విషయం. ఆనాటికి ఆ టెక్నాలజీ ఆ విధంగానే ఉండవచ్చు, ఆ పరిస్థితులు ఆ విధంగానే ఉండవచ్చు. కానీ అత్యంత దారుణమైనటువంటి విధానంగా కల్కి అవతార రాకను చూపించడం మాత్రం నా హృదయాన్ని పిండేసింది. హిందూ పురాణాలంటే అంత తేరగా వస్తున్నాయండి మీ ఇష్టం వచ్చినట్లు వక్రీకరించుకోవడానికి. విష్ణుయసుడు, సుమతి అనేటువంటి దంపతులకు, విష్ణుయసుడు మహాసిద్ధ పురుషుడు, ఆ సుమతీదేవి పతివ్రతా శిరోమణి, ఆ విష్ణుయసుడిని సేవిస్తూ ఉంటుంది. అలాంటి ఇద్దరు గొప్ప పుణ్య దంపతులకు తపఃఫలితంగా నారాయణుడు కల్కి అవతారంలో వారికి జన్మిస్తాను అని కల్కి పురాణంలో చెప్పడం జరిగింది. ఇది దేవి భాగవతంలో ఉన్నది, భాగవతంలో ఉన్నది. చాలా ప్రశస్తమైనటువంటి కథ. అలాంటి దాన్ని తీసుకెళ్ళి కల్కి పురాణంలో కల్కి రాబోతున్నాడు అంటే ఇలా దీనికి సంబంధించి చూపించాలి. సరే, అలా తపస్సు చేసుకునేది చూపించకపోయినా కాస్త పవిత్రమైనటువంటి భావన కలిగే విధంగానైనా చూపించాలి కదా. సినిమాను కల్కి అని పేరు పెట్టి తీస్తున్నప్పుడు మీరు కల్కి అని పేరు పెట్టకుండా కల్కి అవతారం గురించి మేము సినిమా తీయట్లేదు, మహాభారతం గురించి మాకు సంబంధం లేదు, కర్ణుడు అక్కడ అశ్వత్థామను పెట్టారు, అశ్వత్థామ గురించి మాకు సంబంధం లేదు అంటే నేను ఈ వీడియో తీయాల్సిన అవసరం లేదు. కానీ మీరు కల్కి తీస్తున్నామంటారు, వచ్చేది కల్కి అవతారం అంటారు, అశ్వత్థామ కాపాడదాడంటారు, కర్ణుడు వచ్చి రక్షిస్తాడంటారు. సరే, అదంతా మళ్ళీ అదొక పెద్ద కాంట్రవర్సీ, దాని గురించి కూడా వీడియో తీశాను. మరి ఇంత దారుణంగా ఎందుకు చూపించాలండి? కల్కి అవతారం ఇంత పవిత్రంగా వచ్చేదైతే డబ్బుల కోసం ఆ సుమతిని ఎవడో యాస్కిన్ అనేటువంటి వాడికి అమ్ముకుంటాడట. తల్లిదండ్రులు అమ్ముకుంటే వాడు ఏదో దిక్కుమాలిన ప్రయోగాలు చేస్తే ఆ సుమతి గర్భం ధరిస్తే ఆ గర్భంలో నుంచి కల్కి అవతారం రావాలా? ఇంత దిగజారుడుతనం, ఆయన డబ్బుల కోసం ఇంత దారుణంగా చూపించాలా పురాణాన్ని? ఇంత దారుణంగా చూపిస్తే మీ తల్లిగారి యొక్క చరిత్రను ఇంతలా వక్రీకరించి చూపిస్తే నీ మనసు తలడిల్లుతుందా, తలడిల్లదా? ఇంత దారుణమానండి. మరీ అసలు తండ్రి ఎవరు తెలియకుండా కల్కి భగవానుడు జన్మించడమా? అసలు తీయాలనే ఆలోచన ఎలా వచ్చిందండి? అసలు ఆ సినిమా చూస్తుంటే నాకైతే ఆ సీన్ దగ్గర కంపరం వచ్చేసింది. నిజంగా ఆ క్యారెక్టర్ వచ్చినంతసేపు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చాయంట నాకైతే. ఎందుకు ఇదంతా కూడా డబ్బు కోసమా? ప్రపంచం ముందు ఏం చూపిస్తున్నావు? కల్కి అవతారం అంత దారుణమైన పరిస్థితుల్లో వస్తుందో, అంతమైన దారుణమైన పరిస్థితులు ఉంటాయి. కానీ శంబల అనేటువంటి గ్రామము కలి ప్రభావానికి ఏమాత్రము కూడా దగ్గరగా ఉండదు. కలి ప్రభావము లేనటువంటి ఏకైక గ్రామం రెండే ఉంటాయి. ఒకటి శంబల, మరొకటిది సింహల దేశము అని మనకు కల్కి పురాణంలో చెప్పడం జరిగింది. ఆ సింహల దేశంలో లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది, ఈ శంభలలో నారాయణుడు ఆవిర్భవిస్తాడు. ఆ శంభలలో నారాయణుడిని కాపాడడం కోసమే విశాఖయూప మహారాజు ఉంటాడు. ఆ తర్వాత పరశురాముడు వస్తాడు, అశ్వత్థామ, సప్తచిరంజీవులు వచ్చి ఆ నారాయణుడిని దర్శించుకుని వెళ్తారని అంత ఉన్నతమైనటువంటి అవతారాన్ని అసలు ఇందులో అవతారం రాలేదు. సరే, అవతారం వచ్చినా రాకున్నా అసలు ఇంత దారుణంగా నన్ను చూపించేది అడిగేవాడు లేడనా? మేము ఏది ఇచ్చినా కూడా జనాలు చూస్తారు, మాకు హీరోలే దేవుళ్ళు, వాళ్ళ దేవుళ్ళని ఏదన్నా కూడా పట్టించుకోరు. ఈ హిందువులు వెర్రి వాళ్ళు, పెద్ద పిచ్చి వాళ్ళు. శంభలా నగరంలో మరియమ్మ అనేటువంటి క్యారెక్టర్ పెట్టినారు. అసలు అక్కడికి
కేవలం సిద్ధపురుషులు మాత్రమే కలియుగంతంలో కేవలం కొంతమంది మాత్రమే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆ ధర్మాన్ని ఆచరించే వారంతా కేవలం శంబల అనేటువంటి గ్రామంలో ఆ ప్రాంతంలో ఉంటారు. అది ఇప్పటికి కూడా ఉందండి. శంకరాచార్యుల వారి అంతర్ధానమైనటువంటి స్థానమే శంబల. శం అంటే శుభములు, బల అంటే బలము, అంటే శంకరోతి ఇతి శంకర, శుభములు కలిగజేసేవాడు శంకరుడు. శుభములకు బలమును అంటే ధర్మానికి బలమునిచ్చేది శంబల అనేటువంటి గ్రామము. అలాంటి ధర్మాత్ములు నివసించే చోటికి కనీసం ఈ కలిపురుషుడు కనపడను కూడా కనపడలేడు. అలాంటి వారు కనపడరు అసలు కలిపురుషుడికి. అలాంటి చోట అడుగు కూడా పెట్టలేడు. అక్కడికి వెళ్ళి యుద్ధాలు చేసి ఆ సుమతీదేవిని తీసుకుని వచ్చి, ఏమిటండి ఇదంతా సినిమాటిక్ యూనివర్స్ అని మీరు పెట్టుకున్నారు, పేర్లు పెట్టుకోండి, తప్పులేదు. మీరు ఎంత గొప్ప సినిమాలైనా తీసుకోవచ్చు. మేము కల్పిత కథను తీస్తున్నాము, దీనికి పురాణానికి సంబంధం లేదు, హిందూ పురాణానికి ఇతిహాసానికి ఈ కథకు సంబంధం లేదు, దాని నుంచి ఏదో ఇన్స్పిరేషన్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని మేము ఊహించి తీస్తున్నామని ఒక మాట చెప్పి ఆ కల్కి అనే పేరు తీసేయండి. అసలు కల్కికి సినిమాకి ఏమన్నా సంబంధం ఉందా అండి? కలియుగ అంతమను ఏదో ఒకటి పెట్టుకోండి, బాలీవుడ్ వాళ్ళు పెట్టుకున్నట్లుగా. ఆ సినిమాను నేను విమర్శించట్లేదండి, అందులో చూపించినటువంటి విధానాన్ని, మన ధర్మాన్ని ఇంత వక్రీకరించినటువంటి విధానానికి నేను బాధపడుతున్నాను, చాలా దారుణంగా బాధపడుతున్నాను. కాబట్టి ప్రతి హిందువులు కూడా కాస్త చైతన్యాన్ని ప్రదర్శించండి. ఇప్పటికైనా మేలుకోకపోతే హిందువు ఇక మిగలడండి, అస్సలు మిగలడు. కలియుగాంతం దాకా అవసరం లేదు, మొదటి పాదంలోనే అంతరించిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కాస్త మేల్కొని ఇలాంటి చిత్రాలు వచ్చినప్పుడు ఇది యాక్సెప్ట్ చేసినట్లయితే ఆదిపురుషుని కూడా యాక్సెప్ట్ చేద్దామండి, అందులో తప్పే ఉందండి మరి, అంతే కదా. ఇంక అందులో రాముని పాత్రధారణ అయితే మార్చలేదు కదా, కాకపోతే డ్రెస్సింగ్ సిస్టమ్ను మార్చినాడు, ఏదో విధానాన్ని మార్చినాడు. కానీ అంతకంటే దారుణం కదా ఇది. ఇంకా చెప్పాలంటే ఆ రోజు అందరూ విమర్శించిన వారు ఈరోజు ఎందుకు విమర్శించట్లేదు? ఆ రోజు ఎంత దారుణమో అంతకంటే దారుణంగా ఈరోజు ఉన్నది. మరి ఆ కల్కి అవతారాన్ని చూపించిన విధానం అయితే నన్ను బాగా ఇబ్బందికరంగా ఉంది అన్న భావన అనిపిస్తుంది. దయచేసి వచ్చే పార్ట్లో మళ్ళీ పార్ట్స్ ఉన్నాయంటున్నారు, అందులోనైనా దయచేసి మా పురాణాలకు సంబంధం లేదని చెప్పండి, లేదా కాస్త గౌరవం కలిగే విధంగానైనా సినిమాలు తీయండి అని నేను మిమ్మల్ని విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ప్రేక్షకులు కూడా కాస్త ఆ విధంగా స్పందించి వారు మారే విధంగా ప్రయత్నం చేయండి. లేకపోతే ఇక దేవుళ్ళు పోతారు, వీళ్ళే దేవుళ్ళుగా తయారవుతారు. ఇప్పుడు ఇక మనం చేయడానికి కూడా ఏమీ ఉండదు. స్వస్తి.